అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. రైతుల పేరిట జరిగే ఉద్యమాలకు సంబంధించినవి కాదు, దేశాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలో అధికారం కోసం ఎంతకైనా అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ చాలా ప్రమాదకరని వాజ్పేయి గారు చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ విభజన రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నైజం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన్మోహన్ ప్రభుత్వం 2004లో స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కనీస మద్దతు ధరకు C2 ఫార్ములా అమలు చేయమని సిఫార్సు చేస్తూ 2006లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్ మీద యూపీఏ ప్రభుత్వం 8 సంవత్సరాలు పడుకుంది. అంతేకాకుండా ఈ C2 ఫార్ములా ప్రకారం MSP అమలు చేయడం కుదరదని అప్పటి యూపీఏ ప్రభుత్వం 16/4/2010 పార్లమెంట్లో 2 సభల్లో నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అది అమలు చేస్తే మార్కెట్లో ధరల ప్రభావితమయ్యని కూడా చెప్తుంది. అలాగే ఉత్పత్తి వ్యయం మరియు మద్దతు ధరల మధ్య మెకానికల్గా లింక్ పెడితే అది తిరిగి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని కూడా పార్లమెంటు లిఖితపూర్వకంగా జవాబిచ్చింది. కానీ అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ అది అమలు చేయడంలో కష్ట నష్టాలు అర్థం చేసుకుంది కాబట్టి రాజకీయ లబ్ధి కోసం దేశహితాన్ని ఫలంగా పెట్టి ఊరికే సిక్కులను రైతులను రెచ్చగొట్టి ఢిల్లీ మీదకి ఎగదోయలేదు. అది బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించే తీరు. మరి అతి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ తీరు చూడండి. తాను అధికారంలో ఉండగా అమలు చేయడం కుదరదని పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే సమస్యాత్మక సున్నితమైన బోర్డర్ రాష్ట్రం పంజాబ్ అని తెలిసి కూడా అదే మద్దతు ధరలపై సిక్కుల్ని రైతుల్ని రెచ్చగొడుతోంది, దేశ శాంతి భద్రతల ఫలంగా పెట్టి. అందుకే వాజ్పేయి గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కంటే ప్రతిపక్షంలో ఉంటే దేశానికి చాలా ప్రమాదం అని. ఇక ఆప్ పార్టీ చూడండి, మేము పంజాబ్లో అధికారంలోకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం MSP అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి తీరా పంజాబ్లో అధికారంలోకి వచ్చిన అది అమలు చేయకుండా ఆ రాష్ట్ర రైతులను MSP కోసం కేంద్రం మీద కుసుకొల్పుతోంది. శాంతి భద్రతలు కాపాడవలసిన ఆ రాష్ట్ర పోలీసులు మౌనంగా ఉండి పరోక్ష మద్దతు ఇచ్చి మరీ పంజాబీ రైతులను ఢిల్లీ మీదకు వదిలేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయలేదు. ఈ పార్టీలకు అసలు దేశహితం గురించి పట్టదా, సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించరా అన్నటువంటిది ఇక్కడ అసలు పాయింట్.